స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం వింటడం మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన అందరికీ ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంగమ ప్రతి మనిషి కూడా ఆయన నామాన్ని కనపరుద్దాము. ఆయన ఇచ్చే మహత్య కార్యాలను ఆయన చేసే అద్భుత క్రియల్లో మనం పాల్పంతో పంచుకుందాం. తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ని ఇదిగో వాక్యం అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చివరి వరకు వాక్యాన్ని విని వాక్యం ఆశీర్వాదము పొందుకోండి. తండ్రి మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం చూసినట్లయితే ప్రతి సంగమ ఎవరైతే తండ్రి చాటున ఎవరైతే ఆయన మార్గంలో ఎవరైతే ఆయన సత్యంలో జీవిస్తారో వారు మాత్రమే ధన్యులు అని నాటి కాలంలో చెప్పబడిన మాట, నేటి కాలంలో మనతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. అక్కడ అంటారు కదా, సేవకుడైన మోషే గారు అంటారు, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడన విశ్రమించేవాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడన్నమాట అక్కడ. మహోన్నతుడు ఆ మాటకి వర్ణించలేము. వర్ణము కానిది, వర్ణ సఖ్య కానిది మాట. ఈరోజు కూడా లోకంలో మనుషులను మనం వర్ణిస్తుంటాం. ఒక స్త్రీ యొక్క అందాన్ని చూసి మనం ముగ్ధులైపోయి, అంటే మనల్ని మనం మైమర్చిపోయి అంటాం కదా. అక్కడ ఏమంటామంటే, నిన్ను వర్ణించడము నా తరం కాదు. ఏమంటామండి, నీకున్న అందాన్ని ఎలా వర్ణించాలో నాకు అర్థం కాదని అంటూ ఉంటాం ఈరోజు ఒక స్త్రీ యొక్క అందాన్ని చూసి. మరి సౌందర్యవంతుడైన తండ్రిని చూసిన మోషే గారు చూశారా, తండ్రిని వెలుగును ప్రకాశింపజేసింది. ఆ వెలుగును చూసి ఆయన అంటాడు, మహోన్నతుడైన ఆ వెలుగును వర్ణిస్తానని అక్కడ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళిన మోషే గారు ఆయనతో ముఖాముఖిగా మేఘాల ద్వారా వెలుగు ద్వారా ఆ శబ్దాలు వింటూ ఆ మాటలు వింటూ మనకు చెప్పబడిన మాట ఏంటంటే మహోన్నతుడు అన్నాడు అక్కడ. ఆ వెలుగుతో మాట్లాడినప్పుడు, అంతేగాని ఆయన రూపాన్ని చూడలేన. ఆయనే కాదు, ఏ తరంలో కూడా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క రూపాన్ని చూసిన వాడు ఎవరూ లేరు అని యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా తన అద్వితీయ కుమారుడని క్రీస్తు చెప్పిన మాట మనం నమ్మాలి. అక్కడ ఏమన్నాడంటే, ఆయన అద్వితీయ కుమారుడైన మెస్సీగా చెప్పిన మాట, ఏ తరంలోనూ ఏ మనిషి కూడా నా తండ్రిని చూసిన వాడు లేడు, అలాగే పైకి ఎక్కి కింద దిగిన వాడు లేడు, తన రొమ్మున అనుకున్న తన అద్వితీయ కుమారుడు తప్ప వారెవరు కూడా తండ్రిని చూడలేదు అని చెప్పేశాడు. అంటే ఎవరి కోసం చెప్పాడన్నమాట, అతని కోసం అతను చెప్పాడు, ఆయన కోసం ఆయన చెప్పాడు, నీ కోసం నా కోసం కాదు. అలాంటి మహోన్నతుడైన తండ్రి నీళ్ళలో మనం ఉన్నామండి. అంటే ఏంటి, బాప్తీసం తీసుకొని మనకు ఒక ముద్ర వేసుకుంటూ, మనం క్రైస్తవులుగా పిలవబడుతూ, మనకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ, మనకు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ మనం జీవిస్తున్నామే. అలాంటి మహోన్నతుడైన తండ్రి నామాన్ని ధరించుకున్న మనం ఎలా జీవిస్తున్నామండి ఈరోజు? ఎలా జీవిస్తున్నాం? భ్రష్టులైపోతున్నాం మనం ఈరోజు. చాలామంది భ్రష్టులుగా జీవిస్తున్నారు. కానీ అక్కడ వాక్యం వర్ణిస్తున్నాడు ఆయన. మోషే గారు అంటున్నారు, మహోన్నతుడైన తండ్రి చాటున నివసించేవాడు, ఆయన చేతిలో ఉన్నవాడు, ఆయన మాట ప్రకారంగా జీవించేవాడు, ఆయన నిత్యము ఆరాధిస్తూ స్తుతిస్తున్నవాడు, సర్వశక్తి ఉన్న నీడన విశ్రమము అంటే అర్థం ఏంటి? విశ్రాంతి తీసుకోవడం అంటే నెమ్మది కలిగి జీవించడం. రోజంతా పని చేసి వచ్చావు, రోజంతా ఉద్యోగం చేసి వచ్చావు, రోజంతా వ్యాపారం చేసి వచ్చావు, నీకు ఎప్పుడు నెమ్మది కలుగుతుంది అంటే మంచం మీద పడుకునేటప్పుడు. దేవుని స్తోత్రం కలుగుగాక.
ఆ మంచం మీద అలాగ పడుకుంటా అమ్మాయ్యా అనుకుంటాం. ఎలాంటి వాడేనండి, వాడు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కూలి పని చేసుకున్నోడు కావచ్చు. ఎవరైనా సరే మనిషికి ఎప్పుడు ప్రశాంతత ఉంటుందండి? మంచం మీద మనం అలాగా విశ్రాంతి తీసుకునేటప్పుడు, అమ్మయ్య ఈ రోజుకి నా మనసు బాగుంది, నా నిన్న నా నా జీవితం బాగుంది అని నెమ్మది కలుగుతాం మనం. అదే మన తండ్రి చేతిలో ఉంటే ఆయన అంటాడు, సర్వశక్తి నేను విశ్రమించిన వాడు ధన్యుడు. ఇది మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తే ఏముందండి, ఎంత సంపాదిస్తే ఏముందండి, ఎంత సంపాదన లేకపోతే ఏముందండి, ఏం తింటే ఏం తాగితే ఏం ధరించుకుంటే ఏముందండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రితో సహవాసం కలిగి ఉన్నవారు ధన్యులు అని మోషే గారు చెప్పారు. ఎందుకంటే ఆయన అనుభవించారు, అనుభవించారండి. ఆయన స్వయంగా అనుభవించారు. ఆయన ఆ అనుభవాన్ని చెప్తున్నాడు. సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు మోషేని. ఎందుకు? మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరిలో నిన్ను నాయకుడిగా ఇచ్చాను కనుక నీవు తప్ప మరెవరు కూడా ఆ సీనాయి కొండ దగ్గర రావడానికి వీలేదు, ముట్టుకోదు, అంచుడు కూడా ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళని. వాళ్ళు భ్రష్టులు అయిపోయారు కనుక నీ ఒక్కడవే పైకి రమ్మన్నారు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళి ఆ 10 ఆజ్ఞల పలక కోసం వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కలిగిన సంతోషకరమైన మాటగా చెప్తున్నాడండి. ఇప్పుడు సంగమ్మ ఆయన మనసులో దాచుకోలేదు, చెప్తున్నాడు మనకి. ఎవరు ధన్యులు ఈ భూమి మీద అంటే ఆయన చాటున ఉన్నవారు, ఆయన చేతిలో ఉన్నవారు, ఆయన మార్గంలో నడిచిన వారు, ఆయనను ప్రేమించేవారు అనగా ఆయన వాక్యాన్ని, ఆయనను ముద్దాడేవారు అనగా తన అద్వితీయ కుమారుడైన మాటని. వీరు ధన్యులని చెప్తున్నాడు అక్కడ. ప్రియసంగమా, ఇంతకీ ఆయన మాట వింటే మనకు కలిగే లాభం ఏంటండి? ఏదన్నా, ఎందుకంటే మనిషి ఏదైనా లాభపడితేనే తప్ప ఏ పని చేయడు. ఖచ్చితంగా వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే, వారు అన్యుల, క్రైస్తవుల, ముసల్మాన్ల, ఇంకొకరు కాదు, లాభం వస్తేనే కానీ ఏ పని కూడా చేయడు మనిషి. మరి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వింటే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, ఆయన నమ్ముకుంటే మనకు కలిగే లాభం ఏంటి? ఏం కలుగుతుంది లాభం? దుడుకు పేతురు ఏమన్నాడంటే ఒక దగ్గర, మత్తయి సువార్తలో అని చెప్పిన మాట ఏమన్నాడు తెలిసానా? ఒక దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, మీరు పలానా గ్రామానికి వెళ్ళి మీరు సువార్త చేయాలయ్యా, రండి వెళ్దాము అంటే, అప్పుడు పేతురు అంటాడు, అయ్యా బోధకుడా, మేము ఇంతకాలం కూడా మేమన్నీ విడిచిపెట్టుకున్నాం, మా సర్వాన్ని విడిచిపెట్టుకున్నాం, మా ఊరు విడిచిపెట్టుకున్నాం, మా ప్రాంతాలు విడిచిపెట్టుకున్నాం, మాకు కలిగిన సంస్థాన్ని, వ్యాపారాలు విడిచిపెట్టుకున్నాం, మా సంపాదన విడిచిపెట్టుకున్నాం, ఆఖరికి మా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టుకున్నాం, నీ వెనకాలే తిరిగాం ఇంతకాలం కూడా, మాకు వచ్చిన లాభం ఏంటి అని అడిగాడు పేతురు. హల్లెలూయా, అడిగాడు కదండి మత్తయి సువార్తలో. మాకు వచ్చే లాభం ఏంటయ్యా, ఇంతకాలం మేము వెనకాల తిరిగాం కదా, మాకు వచ్చే లాభం ఏంటి? ఏముంది? ఎప్పుడు చూడు ఆ రొట్టె ముక్కలు తప్ప మరొకటి ఏమి లేదే. నీ దగ్గరికి వస్తే మేమేదో బాగుపడతామని, సంపాదించుకుంటామని అనుకున్నాము, కానీ అదంతా ఒక కళగా మిగిలిపోయింది అంటాడు. హల్లెలూయా, ఎందుకంటే ఇది మానవ బుద్ధి అని, మానవ స్వరూపం అలాంటిది. హల్లెలూయా. కనుక ఆ మానవుడు ఎప్పుడు కూడా ఆశబోతులే, ఆశ ఆశ ఆశ. లాభం ఉంటేనే కానీ ఏ పని చెయ్యం మనం, లాభం ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళము, లాభం ఉంటే కానీ ఎవరితో మాట్లాడము. మనుషులతో స్నేహం చేయడానికి కూడా నీకు ఏదైనా లాభం ఉండాలి అక్కడ, వారి వల్ల నీకు ఏదైనా కలగాలి ఉంటేనే, లేకపోతే లేదు. వారి వల్ల నీకు ఏ ఉపకారం లేదనుకో, వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అండి అనుకున్న జనం కూడా లేకపోలేదు కృష్ణ సంగమా. అలాంటిది తండ్రితో మనం ఉండాలంటే ఏంటి కలగాలి? మీరు పేతురు గారు కూడా అదే అడిగేశారు. మత్తయి సువార్త 19 అధ్యాయం 27వ వచనంలో చూసుకోండి తర్వాత మీరు వాక్యంలో.
మత్తయి సువార్త 19:27 అంటాడు, పేతురు అలాగ అడుగుతున్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టుకొని మేము వెంట వస్తున్నామే, మాకు ఏం దొరుకుతుంది అడిగేశాడు. అంటే మనిషిలో ఉన్న మనస్తత్వం, మనిషి కలిగిన మనస్తత్వం, మనిషి కలిగిన ఆరాటం, పోరాటం ఎలాంటిదో పేతురు బయట పెట్టేశాడు. ఎందుకంటే ఆయన మనిషే కదా, మనం మనుషులమే. మహోన్నతం చాటు నివసించేవాడు సర్వశక్తిని నేను విశ్రమించిన ధనుడు అన్నారు, బాగానే ఉంది. తండ్రితుంటే మాకేం లాభం అనుకున్న వాళ్ళు ఈ రోజు లేరా? ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, లేకపోతే దేవుని యొక్క వాక్యం వింటే, ఇలాంటి దేవుని యొక్క పరిచయం చేస్తే మాకు ఏం కలుగుతుంది అనుకున్నారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఆనాడు పేతురు గారు అనుకున్నారు. పేతురు గారు అడిగేశారు మెస్సీ గారిని, మేము వెనకాల వస్తున్నాం, ఏంటయ్యా మాకు లాభం? మేమేదో అనుకున్నాం, మేమేదో ఊహించుకున్నాం, కానీ ఏమీ లేదు, ఎప్పుడు చూసినా రొట్టె మొక్కలు తప్ప ఇంకోటి ఏది మాకు కనిపించట్లేదు అని ఆయన ఎప్పుడైతే మనసులో మాట అన్నాడు అప్పుడు అంటాడు మెస్సీ గారు, అయ్యా పేతురు, మీరు ఈ లోకం కోసం మీరు ప్రయాసపడుతున్నారు, మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చాలని, తండ్రి దగ్గర చేర్చాలని నేను ప్రయాసపడుతున్నాను. అది మీరు అన్నట్టుగా ఈ లోకంలో మీకు ఏది కూడా నా తండ్రి ఇవ్వట్లేదు, నేను కూడా ఇమ్మని చెప్పను. ఎందుకంటే మీరు పరలోక రాజ్యంలోకి వచ్చాక ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి న్యాయమూర్తులుగా మేము ఉంచుతాను, వారికి న్యాయమూర్తులుగా మిమ్మల్ని ఉంచుతున్నాను, ప్రపంచ నాశనంలో ఇది జరుగుతుంది అని ఈ యొక్క తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. అప్పుడు వారు శాంతించారు, విశ్వసించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుని విడిచిపెట్టేశారు క్రీస్తుని. తర్వాత మళ్ళీ క్రీస్తు ఆయన పట్టుకొని వారిని సువార్తికులుగా చేశాడు, అపొస్తలుగా చేశాడు ప్రసంగం. ఎందుకంటే తండ్రి దగ్గరికి వచ్చి నాకు ఏంటైనా లాభం అన్నవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రశ్నిస్తున్నారండి ఈరోజు, అమ్మ నువ్వు సన్నిధికి వెళ్ళవా, తండ్రి దగ్గరికి వెళ్ళవా అంటే, ఎందుకు వెళ్ళాలి, ఏంటి నాకు లాభం, ఏం చేశాడు నా తండ్రి అన్న యవనస్తులు లేకపోలేదు ఈ కాలంలో. యవనస్తులు కాదు, నడివయసులు కూడా అంతే. సమయం ఉండి కూడా ప్రార్థన చేయలేని వారు చాలామంది ఉంటారు. సమయం ఉండి కూడా అంటే ఏంటి, ప్రార్థన చేస్తే నాకేంటిలే అన్న నిర్లక్ష్యత. ప్రార్థన చేస్తే ఆయనకు ప్రార్థన చేయకపోతే అనుకున్న వచ్చిన నష్టమే లేదు. ఆయన మాట వినకపోతే నష్టం మనకే, ప్రార్థన చేయకపోతే ఆ యొక్క నష్టం మనకే. కానీ అది ఇప్పుడు కనిపించదు, తర్వాత కనిపిస్తుంది. అప్పుడు అంటారు తండ్రి, ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? లేదే, ఈరోజు నిన్ను ఎందుకు నేను జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. కనుక అందుకే మనకి సమయంలో ఆయన పని చేద్దాం, దీవులు పొందుకుందాం. మోషని పిలిచాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఆయనతో మాట్లాడుతూ దిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో మాట, ఎవరైతే ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే ఏ కాలంలోనైతే ఏ తరంలోనైతే ఆయన దగ్గర వెళ్ళి ఆయన చేతిలో ఉంటారో వారు ధన్యులు అన్నారు. దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి అంటే 3వ వచనంలో అంటారు కదా, 91వ అధ్యాయంలో కీర్తనలు 3వ వచనంలో, వేటగాని ఊరిలోంచి నిన్ను విడిపిస్తాను, వేటగాని ఊరిలోంచి నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు, తన రెక్కల కింద నిన్ను కప్పుతాడు. చూడండి, ఇన్ని లాభాలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ లాభాలే. ఏ తెగులు నిన్ను అంటుకోకుండా నిన్ను కాపాడుతాడు. రాత్రి కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, మధ్యాహ్నం కలుగు రోగంకైనను నీవు భయపడకుండా ఉంటావు. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చారండి ఆయనతో మనం ఉంటే. వేటగాని ఉరిలో నుండి నేను తప్పిస్తాడు. అలాగే ఆయన సత్యమును కేడుము డాలునే ఉన్నాడు అంటాడు అక్కడ. సత్యం అంటే ఏంటి? వాక్యము. డాల్ అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు చూడండి, కాపుదలుగా ఒక చక్రం లాంటి పట్టుకుంటారు వాళ్ళు, ఒక చేతితో
ఖడ్గం పట్టుకొని ఒక చేతి అది పట్టుకుంటారు. ఎందుకంటే ఆ శత్రువు విసిరే ఏదైనా సరే ఇది కాపాడుతుంది అనమాట. చేతిలో ఉన్నది కాపాడుతుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూడండి, ఎక్కడైనా లూటీ జరిగినప్పుడు ఇలాంటి అల్లకొలం జరిగినప్పుడు వారి చేతి పట్టుకుంటారు, ఒక చేతి గండ పట్టుకొని ఒక చేతితో అది అది పట్టుకుంటారు, జాలి లాంటిది. అంటే వారు ఏదైతే ఇస్తున్నారో అది వాళ్ళ మీద రాకుండా రక్షణగా. ఇప్పుడు సగం అలాగే తండ్రి కూడా సత్యం అంటే తన వాక్యం అనే కంచెలో మనం ఉంచుతారంట. ఆయనతో ఉంటే ఉంచలేదా? ఉంచలేదా? వాక్యం అనే కంచె వేయలేదా? మన చుట్టూ వేయలేదా? యోబు గ్రంథం 1:27 ఉంటుంది అన్నమాట. అక్కడ అంటాడు కదా, అపవాది అంటాడు కదా, లూసిఫర్ అంటాడు కదా తండ్రితో, ఇదిగో నీవు యోబుకును తన కుటుంబానికి చుట్టూ నీ కంచి వేసావే, ఆ కంచి తీసామంటే. కంచి అంటే ఏంటి? కాపుదల. కాపుదల, వాక్యం అనే కాపుదల వేశాడు. ఈరోజు సంగమా, నీ చుట్టూ నా చుట్టూ తన బిడ్డలైన ప్రతి వారి చుట్టూ కాపుదల ఉంది. కానీ మనం తప్పించుకుంటున్నాం అందులోంచి. మనం అక్కర్లేదని బయటికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు అవసరం అవుతుంది? మంచం మీద రోగంతో పడిపోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనం. అప్పుడు తండ్రి మనల్ని అంటాడు, నీవు ఆ దినాన్ని నా మాట విన్నావా? ఇప్పుడు నీ మాట నేనెందుకు వినాలి అంటాడు. కావున సంగమా, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యంలో. తండ్రి పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం లేదని మీరు దాటించుకోకండి. సమయం లేదని మీరు సాకులు చెప్పకండి. సమయం లేదని మీరు ఏదో చెప్పకండి. నీకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 2 నిమిషాలు తీసుకొని చాలు తండ్రితో మాట్లాడడానికి. అది కూడా మీకు లేదా? ఉంది, కానీ తప్పించుకుంటున్నావు. జాగ్రత్త. ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక, అన్నీ బాగుంది కనుక, ఆరోగ్యం ఉంది కనుక, సంపద ఉంది కనుక, సంతోషం ఉంది కనుక ఇప్పుడు తప్పించుకోవచ్చు. కానీ ఇవన్నీ నీ దగ్గర నుంచి ఒక దినాన్ని దూరం అయిపోయినప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పుడు తండ్రి వింటాడా? ఆలోచించుకుందాం. ఎందుకంటే ముందు తరానికి మనం ఆలోచించుకోవాలి. ముందు ఏం జరగబోతుందో ఆలోచించుకో. అదే కదా చెప్పాడు మెస్సీ గారు కూడాను. తను పట్టుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, పట్టుకోకముందే ఏం చెప్పాడు? గెస్ట్మన్ తోటలో ఏం చెప్పాడు? మెలకువకలిగి ప్రార్థన చేసుకోండి. అంటే నిద్రపోకుండా కాదు, మీ జీవితంలో ఏది సంభవించబోతుందో మీకు తెలియదు కనుక ముందుగానే ప్రార్థన చేసుకోమంటున్నాను. ఇది ఇక్కడ వాళ్ళు అదే ఆ మాటే. కనుక యోబు గారి చుట్టూ అంటాడు కదా, యోబు కుటుంబం చుట్టూ ఆయన చుట్టూ నీ కంచె వేస్తావు కదా, ఆ కంచె తీసామంటాడు లూసిఫర్ వచ్చి. కనుక ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డలు అది చిన్నవారేమి పెద్దవారేమి, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఆయన కాపుదల మనం ఉన్నాం కనుక ఆ కాపుదలలోనే ఉందాం. మనం ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాట వినాలి. ఆయన రెక్కల నీళ్ళలో మనకు ఆశ్రయం ఇస్తున్నానండి, అందులో మనం ఉండాలి. సత్యవన్ని కేడు డాలునే అని మనకు ఉంటాడు, కాపుదలకు ఉంటాడండి. వేటగాని ఊరిలోంచి అంటే నీకు కలగబోయే ఇబ్బంది నుంచి, ఇరుకుల నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి ఏదైతే వస్తుందో ఆ వాటిలోంచి నేను కాపాడుతానని ఆశీర్వాద వస్త్రములు ఇవన్నీ కూడా చదవడానికంటే మామూలుగా ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా ఆశీర్వాద వస్త్రాలే. తండ్రితో ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి. ఏ తెగులు కూడా నీకు నీ గొడవడానికి రానుడైన. ఒకవేళ వచ్చినా ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎస్సీ గారు అంటాడు, నీకు రోగం కలిగించింది నేనే, మరలా స్వస్థత కలిగించింది నేనే అంటాడు కదా. నిన్ను దెబ్బ కొట్టింది నేనే అంటే గాయపరిచేది, ఆ దెబ్బ మానిపోయేది నేనే అంటే స్వస్థపరిచేది. ప్రిసంగమా, రెండు ఆయన చేతిలో ఉన్నాయండి, రెండు ఆయన చేతిలో ఉన్నాయి. అసలు మనమే ఆయన చేతిలో నుంచి వచ్చినామని కనుక మనం ఆయన చేతిలో ఉన్న సంగతి చాలామంది మర్చిపోతున్నారు ఈరోజు. కానీ మోషే గారు అనుభవం ద్వారా చెప్తున్నమాట, ఇదిగో నీ తండ్రితో ఉంటే ఇవన్నీ లాభాలే మనకి. ఇప్పుడు మనకి ఏది కావాలో మనం ఆలోచించుకోవాలి, ఏది కావాలో ఆలోచించుకోవాలి ప్రతి సంగమా. కనుక మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఇంతవరకు ఎలా జీవించాలో తెలియదు కానీ ప్రతి సంగమా, ఎప్పటి నుంచైనా సరే రాబోతున్న దినాలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనకు తెలియదు. అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా లేని మాటలు మనం వినవలసి వస్తుంది.
భయంకరమైన దినాలు మనం ఉన్నాం. ఎప్పటికైనా సరే ఆయన చేతిలోకి వెళ్ళిపోదాం అందరం కలిపి. ఎందుకంటే ఆయన మనం కాపాడేవాడు, ఆయన మనకు రక్షణకర్త, ఆయన మనకు తోడు, ఆయన మనకు జాలనే ఉన్నాడు, ఆయన మనకి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కనుక ఎప్పటికైనా సరే మీ మొండితనము, మీ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టుకొని ఆయన సంతకు చేరుదాం. ఎందుకంటే నీ కుటుంబం నీకు సొంతం కాదు, నా కుటుంబం నాకు సొంతం కాదు, అసలు నీవే భూమి సొంతం కాదు, నేనే భూమి సొంతం కాదు. ఇది ఆలోచించుకుంటే చాలు. కానీ చాలామందికి ఈ ఆలోచన ఉండట్లేదు. ఈరోజు గర్వంతో జీవిస్తున్న క్రైస్తవులు కనుకనే జరగకూడని కార్యాలు, వినలేని మాటలు, చేయలేని పనులు ఈరోజు చేస్తున్నాము, చూస్తున్నాము, వింటున్నాము. అలా వద్దనే వాక్యం బోధిస్తుంది. కనుక మనందరం కూడా ఆయన చేతిలోకి వెళ్దాము, ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యం పొందుకుందాం, ఆయన బాహుబలంలో ఆయన బాహువులో మనం బందీలుగా ఉంటాము. అంటే ఆయన కౌగిట్లో ఎలాంటి ప్రమాదాన్ని సరే వస్తాయి, కానీ ఆయన తప్పిస్తాడు. ఇది సత్యమని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రియ సంగమ. అందుకే మహోన్నతుడు అని చెప్పబడ్డాడు. ఆ మహోన్నతుడు మాటను వర్ణించడానికి ఎవరికి కూడా తరం కాదు. దయచేసి ఆ మాటలో మీరు ఉన్నారు కనుక, ఆ మాటలో మీరు ఉంటారు కనుక, ఆ మాటల ప్రకారం జీవించాలి కనుక ఎప్పటికైనా సరే మీరు మొండితనం అనుకోండి, గర్వాన్ని తలుచుకోండి. ముందు తండ్రి పని చేయండి, ఆ తర్వాత మీ పని చేసుకో. ముందు తండ్రి పని చేయండి, చాలు. 2 నిమిషాలు చాలు. 24 గంటల్లో 2 నిమిషాలు నువ్వు కేటాయించకపోతే మన క్రైస్తవులు ఎలా ఉంటాము? ఆ మహోన్నతులైన తండ్రి చేతిలోకి మనం ఎలా వెళ్తాం? అర్థం చేసుకుని ప్రియ, బహుశా ఈ వాక్యం ఉన్న మీలో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. పబ్లిక్గా చెప్తున్నాను, కానీ ఇవి నా సొంత మాటలు కావాల్సింది. వాక్యాన్ని మాత్రం నేను బోధిస్తున్నాను. కల్పనా కథలు ఏమి కాదు, కట్టు కథలు ఏమి కాదు. తండ్రితో ఉంటే ఇన్ని లాభాలు అనుకుంటాయి కనుక అవన్నీ మనం పొందుకుందాము. తండ్రి ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాము, తండ్రి ఇచ్చే దీవెన మనం పొందుకుందాము. మనము మన కుటుంబాలు తరాలు కూడా ఇవి పొందుకోవాలని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే దగ్గర నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో వాక్యం మీద వచ్చి మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. అయ్యా, విన్న వాక్యం నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి. నిజమైన ఏ వ్యక్తి అయితే నీతో ఉంటారో, ఏ వ్యక్తి అయితే నా ప్రభా నీలో బలపడతారో, ఏ వ్యక్తి అయితే స్థిరపడతారో వారు మాత్రమే ధన్యులన్నీ వాక్యం ద్వారా బోధించడానికి స్తోత్రం చెల్లిస్తుంది. ఘనతమైన ప్రభావం మీరు పొందుకున్న యువతని ఇచ్చిన ఈ వాక్యం అనేకుల హృదయాల్లో మారు మనసు కలగడానికి సహాయం చేసి నిర్లక్ష్యంగా కాకుండా తండ్రి ఆసక్తితో ఉండేలాగును సహాయం చేయమని వాక్యం వీళ్ళందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు కూడా వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా.